ఓవరాల్ క్రైమ్ చూసామంటే 2%. అంటే ఇది ఎలాగా క్యాలిక్యులేట్ చేస్తామంటే బేస్డ్ ఆన్ ద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాము. సో 2024 సంవత్సరం పోల్చుకున్నప్పుడు 2025లో 2% క్రైమ్ అనేది సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఇంక్రీజ్ అయింది. దీంట్లో మెయిన్గా ఫస్ట్ ఎక్కడ తగ్గుముఖం ఉందంటే మనకి బాడీలీ అఫెన్స్ అంటే మర్డర్ కానీ గ్రీవియస్ హర్ట్ల కానీ కొన్ని ఓవరాల్ చూసినప్పుడు మనకి సింపుల్ హర్ట్ తర్వాత అటెంప్ట్ టు మర్డర్ అన్ని కలిపి చూస్తున్నప్పుడు బాడీలీ అఫెన్స్లో కొన్ని మనకు తగ్గింది. అదేవిధంగా కిడ్నాపింగ్స్లో కూడా తగ్గింది. అదేవిధంగా సైబర్ క్రైమ్లో కూడా తగ్గింది. సో కొన్ని ఏరియాస్లో కొన్ని క్రైమ్ ఇంక్రీజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్లో కొన్ని పెరిగింది పర్సంటేజ్. అదేవిధంగా ప్రాపర్టీ అఫెన్సెస్లో కొంచెం అన్ని కూడా పెద్ద వేరియేషన్స్ ఏం లేదు. కొన్ని క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్లో మాత్రం కొన్ని ఎక్కువ పెరిగింది. రిమైనింగ్ ఆల్ క్రైమ్స్లో కూడా తక్కువ అంటే ఇంక్రీజ్ అనేది తక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1%, 2% అలాగా ఉంది. సో అదేవిధంగా ఈ ఎకనామిక్ అఫెన్సెస్ అంటాము అంటే చీటింగ్ అండ్ ఫ్రాడ్ కేసెస్లో కూడా కొంచెం పెరిగింది క్రైమ్ రిజిస్ట్రేషన్ అనేది. ఫస్ట్ మనకి ఓవరాల్ బాడీలీ అఫెన్సెస్ వరకు వచ్చినప్పుడు ఈ మర్డర్, రైయటింగ్, కిడ్నాపింగ్స్, గ్రీవియస్ హర్ట్, సింపుల్ హర్ట్, అటెంప్ట్ టు మర్డర్ అంటే మేము పోలీస్ సైడ్ నుంచి మేము రిజిస్టర్ చేస్తున్న సెక్షన్స్ వారీగా డివైడ్ చేస్తున్నప్పుడు 0.79% అనేది ఇంక్రీజ్ ఉంది అన్ని కంపైల్ చేసినప్పుడు. క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్కి వచ్చినప్పుడు మనకి డౌరీ డెత్, రేప్, కిడ్నాప్ ఇది 3 కూడా బాగా తగ్గింది యాక్చువల్లీ. కానీ మనకు పాక్సో కేసు, హరాస్మెంట్ సంబంధించిన కేసెస్ పెరిగింది. ఇప్పుడు పాక్సో కేసెస్లో కూడా ఒక 25 కేసెస్ వరకు మనకు పెరిగింది. మెయిన్ 25 కేసులు కొన్ని మనము దాంట్లో ఇన్డెప్త్ లోతుగా వెళ్ళి చూసినప్పుడు దాంట్లో ఎలోపింగ్ అంటే ఇతరు కూడా ఇష్టపడి పారిపోయిన తర్వాత ఏజ్ తక్కువ ఉండడం వల్ల రిజిస్టర్ అయిన కేసెస్ కొన్ని ఎక్కువ ఉంది. అంటే మనకి రీసెంట్ టైమ్స్లో ఇస్తున్న అవేర్నెస్ పరంగా కూడా ఉండొచ్చు. సో వేరియస్ రీజన్స్ వల్ల పాక్సో కేసు అనేది కొన్ని ఇంక్రీజ్ ఉంది. అదేవిధంగా హరాస్మెంట్ పరంగా కూడా మనం కదిరి పోలీస్ స్టేషన్, కదిరి టౌన్, హిందూపురం టౌన్, ధర్మవరం టౌన్ ఈ 3 పోలీస్ స్టేషన్స్లో కూడా కొంచెం హరాస్మెంట్ రిలేటెడ్ అయిన కేసెస్ ఎక్కువ ఉంది. దీంట్లో కౌంటర్ కేసు ఇచ్చిన కేసెస్ కొన్ని ఎక్కువ ఉన్నట్టు కొంచెం లోతుగా వెళ్ళినప్పుడు అనిపిస్తుంది. ఎస్పెషలీ ఈ కదిరి టౌన్ కానీ తర్వాత మనకి ధర్మవరం టౌన్లో కానీ కొన్ని అదర్ స్టేట్స్ నుంచి వచ్చి మనం శారీ అంటే వీవింగ్ దీనికి సంబంధించిన కొన్ని ఇన్ఫ్లో అదర్ స్టేట్స్ నుంచి కొన్ని ఎక్కువ ఉండడము, దాని రిజిస్టర్ అయిన కేసెస్ కూడా ఎక్కువ ఉంది. ఎస్పెషల్లీ హిందూపూర్ కూడా కొన్ని కర్ణాటక రిలేటెడ్ ఇన్ఫ్లో కొన్ని రావడం వల్ల కూడా ఈ మ్యారేజ్ రిలేటెడ్ అంటే మ్యాట్రిమోనియల్ రిలేటెడ్ కేసెస్ కూడా కొన్ని పెరిగింది. దీనివల్ల మన క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్లో 26% ఇంక్రీస్ ఉంది. సో దీనిలో కొంచెం అంటే మన కౌన్సిలింగ్ తర్వాత ఒక 1 or 2 కౌన్సిలింగ్ తర్వాత కొంచెం మనం రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ కూడా కొన్ని ఫ్రీగా చేయడం వన్ ఆఫ్ ద రీజన్. రెండవది మనకు అదర్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ ధర్మవరం అనేది ఈ శారీ అంటే వీవింగ్ రిలేటెడ్గా రావడము, హిందూపూర్లో కూడా అదర్ వర్క్ పరంగా ఇక్కడ ఉన్నవాళ్ళు బయటికి కర్ణాటకకి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఫ్యామిలీ మధ్యలో డిస్ప్యూట్స్ ఉండడము, ఇలాగా కొంచెం రీజన్స్ వల్ల ఈ క్రైమ్ అనేది ఇంక్రీజ్ అయింది ఉమెన్ రిలేటెడ్ అఫెన్స్లో. తర్వాత ప్రాపర్టీ అఫెన్సెస్లో అంటే హౌస్ బ్రేకింగ్ బై నైట్ అంటాము, హౌస్ రేప్ బ్రేకింగ్ బై డే అంటాము, నార్మల్ థెఫ్ట్ ఇదన్నీ కూడా కలిపి మనం చూసామంటే ఆన్ యావరేజ్ 1.7% దాంట్లో ఇంక్రీజ్ ఉంది. ఇది లాస్ట్ కొన్ని నెలల్లో కూడా మనము డిటెక్ట్ అయిన కేసెస్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బైక్ మనం అఫెండర్స్ని డిటెక్ట్ చేసిన తర్వాత మన కేసెస్ ఇంకా ఎక్కువ డిటెక్ట్ అవ్వడం అనేది, అదేవిధంగా ఈ హెచ్బి బై నైట్ కూడా డిటెక్షన్ ఎక్కువ అవడం వల్ల ఈ కేసెస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. డిటెక్షన్ వల్ల కూడా కొన్ని పెరిగింది. 1.7% తక్కువ పెరిగింది. రోడ్ యాక్సిడెంట్స్లో మనము 0.54% తగ్గించగలిగాము. ఇందులో నాన్ ఫేటల్లో మనం ఆల్మోస్ట్ 7.54% తగ్గించగలిగాము. నాన్ ఫేటల్లో ఆల్మోస్ట్ మనకి 7% పెరిగింది. సో ఓవరాల్ ఒక 0.5% మనం యాక్సిడెంట్ని తగ్గించగలిగాము. అదేవిధంగా సైబర్ క్రైమ్ కూడా మనకి 4% తగ్గింది. అంటే ఈ సైబర్ క్రైమ్ అనేది ఎఫ్ఐఆర్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా కడుతున్నాము. ఈ 4% తగ్గినది మన ఎన్సీఆర్బి పోర్టల్ ఉంటుంది. అంటే మనకి ఆన్లైన్లో కంప్లైంట్స్ వస్తాయి, సైబర్ రిలేటెడ్ కంప్లైంట్స్. దాన్ని బేస్ చేసుకుని కూడా ఈ 4% తగ్గడం అనేది జరిగింది. అదేవిధంగా ఎకనామికల్ అఫెన్సెస్లో 14% పెరిగింది. ఎకనామిక్ అఫెన్స్ అంటే రీసెంట్గా అంటే చీటింగ్ కేసెస్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటాము. అంటే ఈ 2 అంటే మనకు తెలిసిన వ్యక్తులే మోసం చేయడము, ఈ హెడ్స్లో కూడా పెరిగింది. ఆబ్వియస్లీ ఎకనామిక్ కేసెస్ అనేది విత్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ ఎకనామిక్ అఫెన్సెస్ అనేది కొన్ని పెరగాలి. సో దాని పరంగానే కొన్ని ఎకనామిక్ అఫెన్సెస్ కూడా పెరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.